Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తుతి కలుగును గాక. Praise the Lord to everyone who are participating in this service. ఈ ఆదివారపు ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. First of all, we have to thank God for giving this nice opportunity. దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మొట్టమొదటిగా నేను దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. And we have to thank God for giving this precious weather. అంత మాత్రమే కాదు కానీ దేవుడిచ్చిన ఈ మంచి వాతావరణాన్ని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. I really thank God for giving this nice opportunity to preach word of God before you. మీ అందరి మధ్యలో నిలబడి దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతో దేవుని స్తుతిస్తున్నాను. Let us learn a few words from the Holy Bible. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. Proverbs సామెతల గ్రంథం chapter 10 10వ అధ్యాయం verses 22. 22వ వచనం మనం చదువుకుందాం. Proverbs chapter 10 verses 22. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం మేమే చదువుతున్నాం, అందరూ వినండి. The blessings of the Lord makes rich, and he adds no sorrow with it. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. These words are spoken by Solomon. ఈ మాటలు మహారాజైన సొలొమోను పలుకుతున్న మాటలు. We know about Solomon very well. మనందరికీ సొలొమోను గురించి బాగా తెలుసు. He is the son of King David. ఇతడు దావీదు మహారాజు అయినటువంటి దావీదు యొక్క కుమారుడై ఉన్నాడు. He is the king who he is the third king who led the Israel. ఇజ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి మూడవ రాజు అన్నమాట ఈ సొలొమోను. Hallelujah. హల్లెలూయా. He written a many psalms and proverbs in the Holy Bible by the wisdom of God. ఇతడు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో కీర్తనలు, ఎన్నో సామెతలు వ్రాసినట్లుగా మనకందరికి తెలుసు. Today we read words are written by Solomon and said by Solomon. ఈ పూట మనం చదువుకున్న మాటలు కూడా సొలొమోను పలుకుతున్న మాటలు అన్నమాట. Today let us learn a few words from the written words. ఈ పూట మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. The Solomon is saying that సొలొమోను ఇక్కడ ఏం చెప్తున్నాడంటే God is blessing us. మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని ఆశీర్వాదాల గురించి ఇక్కడ చెప్తున్నాడు. Blessing is called bless in English. ఆశీర్వాదాన్ని ఇంగ్లీష్ లో బ్లెస్ అని పిలుస్తారనమాట. It is a 5 letters word. ఇది 5 అక్షరాల పదం. Let us learn a few words from these 5 letters. ఈ 5 అక్షరాల్లో నుండి కొన్ని మాటలు ఈ పూట నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందరూ చెప్పాలి హల్లెలూయా. First letter మొదటి అక్షరం B. బి. B means body. బి అనగా అర్థం ఏంటంటే బాడీ అంటే శరీరం. God bless your body. దేవుడు మీ శరీరాల్ని ఆశీర్వదించును గాక. Hallelujah. హల్లెలూయా. So many people are facing with sicknesses. చాలా మంది చాలా రోగాల చేత బాధపడుతూ ఉంటారు. Today those who are participated in this service also suffering with sicknesses. ఈ పూట ఈ చర్చిలో కూర్చున్న మీలో కూడా చాలా మంది చాలా బలహీనతల చేత బాధపడుతున్నారు. So many are suffering with different types of sicknesses. చాలా మంది చాలా రకరకాలైనటువంటి రోగాల చేత బాధపడుతూ ఉంటారు. By fever, జ్వరాలతో by బాధపడతారు, stomach pain, కడుపుల నొప్పితో by బాధపడతారు, knees pain, మోకాల నొప్పులతో బాధపడతా by ఉంటారు, waist pains, నడు నొప్పులతో బాధపడతా by ఉంటారు, sugar, షుగర్తో బాధపడతా by ఉంటారు, BP and more. బీపీతో బాధపడతా ఉంటారు, ఇంకా రకరకాలైనటువంటి బలహీనతల చేత రోగాల చేత బాధపడతా By ఉంటారు. so many sicknesses they are suffering. చాలా మంది చాలా రోగాల చేత బాధపడుతున్నారు. Today God is blessing us. అయితే ఈ పూట దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. God is healing you. దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. God is giving good health to you. దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. May God heal everyone in this service. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దేవుడు స్వస్థపరచును గాక. God bless your body. దేవుడు మీ శరీరాల్ని ఆశీర్వదించును గాక. Hallelujah. అందరూ ఒకసారి స్తోత్రం చెప్దాం గట్టిగా. Hallelujah. హల్లెలూయా. Second letter తర్వాత అక్షరం L. ఎల్. L means liberty. ఎల్ మీన్స్ ఎల్ అనగా అర్థం ఏంటంటే లిబర్టీ అంటే స్వేచ్ఛ. In these days many people are in bondages. ఈ రోజుల్లో చాలా మంది చాలా బంధకాల్లో ఉన్నారు. Satan is in a bondages. సాతాను బంధకాల్లో ఉన్నారు. Are in the bondages debates too.
అప్పులనే బంధకాల్లో ఉన్నారు. are in the bondages of the problems. చాలా మంది చాలా సమస్యలనే బంధకాల్లో ఉన్నారు. Today God is blessing us. దేవుడు ఈ పూట మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. God is giving liberty to you. దేవుడు మీకు స్వేచ్ఛను అనగా మీ బంధకాల నుండి దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. May God free everyone from their bondages. ఈ పూట ఎందరైతే ఎన్ని బంధకాల్లో ఉన్నారో వారందరిని దేవుడు విడిపించబోతున్నాడు. Hallelujah. అందరూ సరి స్తోత్రం చెల్లిద్దాం. Hallelujah. Third letter. మూడవ అక్షరం E. ఈ. E means education. ఈ అనగా అర్థం ఏంటంటే ఎడ్యుకేషన్ అంటే విద్య. God bless your education. దేవుడు మీ చదువులను లేదా మీ విద్యలను ఆశీర్వదించును గాక. Amen. In our church there are so many students. మన చర్చిలో చాలా మంది చదువుకునే పిల్లలు విద్యార్థినులు ఉన్నారు. From pre-KG to 10th, inter, degree and more. ప్రీ కేజీ నుంచి 10th క్లాసు, ఇంటర్, డిగ్రీ ఆ పై చదువులు చదివే వాళ్ళు మన చర్చిలో ఉన్నారు. God bless everyone who are learning. ఎవరెవరైతే ఏ చదువులు అయితే చదువుతున్నారో వాళ్ళందరినీ ప్రభు దీవించును గాక. Hallelujah. హల్లెలూయా. Let us lift up our hands and say hallelujah. అందరూ రెండు చేతులు పైకెత్తోసారి స్తోత్రం చెప్తాం గట్టిగా. Hallelujah. So many are facing problems by not having the knowledge. చాలా మంది చదువుకోవాలని ఉన్నా కానీ జ్ఞానం లేక చాలా మంది బాధపడుతూ ఉంటారు. So many are suffering by not remembering what they read. చాలా మంది చదువుతారులే కానీ చదివింది గుర్తుండక బాధపడుతూ ఉంటారు. Many people are suffering lack of educations. చాలా మంది చదువుకోవాలన్నా చదివే స్తోమత లేక చదివించుకునే స్తోమత లేక బాధపడుతూ ఉంటారు. Many people are suffering with lack of ability to read. చాలా మంది చదువుకోవాలనున్నా వాళ్ళ పిల్లల్ని చదివించుకునేటువంటి స్థితి, ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక బాధపడుతూ ఉంటారు. Today God is blessing every student. దేవుడు ఈ మధ్యాహ్నపు వేళ ప్రతి విద్యార్థిని ఆశీర్వదించుగాక. Blessing your education. దేవుడు మీ చదువులను మీ విద్యలను ఆశీర్వదించుగాక. God is giving your good education needs. మీ విద్యకు కావలసినటువంటి అవసరతలు, ఆర్థిక అవసరతలన్నీ దేవుడు మీకు అనుగ్రహించుగాక. In upcoming days God is bettering your future. రాబోయే దినాల్లో దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు. Doing good jobs. మంచి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు. So dear students, కాబట్టి విద్యార్థులారా I am singing. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. Don't worry. మీరేం భయపడమాకండి. God bless your educations. మీ విద్యలను మీ చదువులను ఆశీర్వదించునుగాక. Hallelujah. Hallelujah. Fourth letter. నాలుగవ అక్షరం Yes. ఎస్. Yes means salary. ఎస్ మీన్స్ అనగా ఎస్ అనే అర్థం ఏంటంటే సాలరీ లేదా రాబడి, జీతం. So many are suffering with salary. చాలా మంది జీతాలు సరిగ్గా లేక బాధపడుతూ ఉంటారు. So many are people in insufficiency of salary. చాలా మంది ఆర్థికంగా ఎంతో బాధపడుతూ ఉంటారు. Today suffering with debts. చాలా మంది అప్పుల చేత బాధపడుతూ ఉంటారు. They are suffering insufficiency of salary. చాలా మంది రాబడి సరిపోక జీతం చాలా మంది బాధపడుతూ ఉంటారు. By working, పనులు చేస్తూ ఉంటారు. by doing jobs, మంచి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. by doing labor works, కూలి పనులు చేస్తూ ఉంటారు. by doing labor works and insufficiency of salary. ఎన్ని పనులు చేస్తున్నా కానీ సరైనటువంటి జీతం లేక బాధపడుతూ They are suffering. చాలా మంది బాధపడుతూ. Today God is blessing us. దేవుడు ఈ పూట మిమ్మల్ని ఏం చేయబోతున్నాడంటే ఆశీర్వదించబోతున్నాడు. God is blessing your salary. దేవుడు మీ జీతాల్ని, మీ రాబడిని ఆశీర్వదించబోతున్నాడు. God is blessing your salary to be increased. అంత మాత్రమే కాదు, మీ శాలరీని దేవుడు దీవించి ఇంక్రీజ్ చేయబోతున్నాడు, డెవలప్ చేయబోతున్నాడు, వృద్ధి చేయబోతున్నాడు. ఇంకొంచెం ఎక్కువ జీతం దేవుడు మీకు దయచేయబోతున్నాడు. May you get good jobs. దేవుడు మీకు మంచి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు. May God bless you 30 souls, 60 souls and 100 souls. దేవుడు మిమ్మల్ని 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఆశీర్వదించబోతున్నాడు. Hallelujah. ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. Hallelujah. And finally, fifth word. ఆఖరిగా 5వ అక్షరం Yes. ఎస్. S means salvation. ఎస్ అనే అర్థం ఏంటంటే రక్షణ. May people are preaching these days. ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు నశించిపోతున్నారు. In these days, many people are falling into sin. పాపంలో పడి నశించిపోతున్నారు ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు. Many are people are without salvation. చాలా మంది రక్షణ లేకున్నారు ఈ రోజుల్లో. They are pursuing going to hell. చాలా మంది నశించడం ద్వారా లేదా రక్షణ లేకపోవడం ద్వారా ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు. Jesus came to this world to save who are perishing. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు.
He came to save you. నిన్ను రక్షించడానికి వచ్చాడు. Everyone should be salvated. నిన్ను రక్షణ కొరకు, నిన్ను రక్షించడం కోసం యేసుక్రీస్తు వారు. Everyone has to change. ప్రతి ఒక్కరూ మార్పు చెందాలి. Everyone should be confessed to their sins. ప్రతి ఒక్కరూ తాము చేసిన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. Everyone should be baptized. అందరూ బాప్తిస్మాలు పొందాలి. May everyone receive blessings of salvations. అందరూ రక్షణ ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని సంపాదించు. God bless your salvation. దేవుడు మీ రక్షణను ఆశీర్వదించునుగాక. Hallelujah. అందరూ ఒకసారి స్తోత్రం చెప్దాం గట్టిగా. Hallelujah. Today we learned 5 letters. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నాం ఆఖరిగా కొన్ని మాటలు. First letter. మొదటిగా మనం నేర్చుకున్నాం God bless your body. దేవుడు మీ శరీరాల్ని ఆశీర్వదించునుగాక. Second one. రెండవదిగా God bless, grant you freedom and bless you. దేవుడు మీకు స్వేచ్ఛనిచ్చి స్వేచ్ఛని ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయునుగాక. Third one. మూడవదిగా God bless your educations. దేవుడు మీ చదువులను విద్యలను ఆశీర్వదించునుగాక. Fourth one. నాలుగవదిగా God bless your salary. దేవుడు మీ జీతాలను రాబడిని ఆశీర్వదించునుగాక. And finally fifth one. ఆఖరిగా ఐదవది God bless everyone's salvation. దేవుడు రక్షణని ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహించునుగాక. Hallelujah. హల్లెలూయా. May God bless these words in the hearing of all of us. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. Amen. ఆమేన్. అందరూ ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం.